హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద చెన్నూరు ఫ్యామిలీ. మీరందరూ ఎలా ఉన్నారు? చూసారా ఈ స్టేజ్ పైన ఉన్న ఈ టాయ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అండ్ ఒకసారి స్టేజ్ డెకరేషన్ చూడండి ఎంత బాగుందో. ఈ వీడియోలో ఈ స్టేజ్ డెకరేషన్ అండ్ ఈ టాయ్స్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇవంతా కూడా కంప్లీట్గా డిఐవై, అంటే మేమే తయారు చేసుకున్న ప్రోడక్ట్స్ అనమాట. ఎలా చేసామనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. చూసారా, ఇది ఒక పీవీసీ పైప్ లైన్ ఫ్రేమ్ అనమాట. మేము మాకు కావాల్సిన డిజైన్ చేసుకోవాలనుకున్నప్పుడు బయట చేయించే కన్నా కూడా జనరల్గా బ్రదరు ఎక్కువగా డిఐవైని ఇంట్రెస్ట్ చూపిస్తాడు, లైక్ చేస్తాడు. సో దీనికి స్టేజ్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఏ విధంగా చేద్దాం అన్నప్పుడు రీయూజబుల్ టైప్లో చేసుకుందాం అనేసి ఒక ఐడియా వచ్చింది. దానికోసం బ్రదర్ ఒక డిజైన్ తయారు చేశాడు. ఇట్లా పీవీసీ పైప్స్తో ఒక ఫ్రేమ్ లాగా డిజైన్ చేద్దామని చెప్పి పీవీసీ పైప్స్ తీసుకొని వచ్చి వాటిని ఆ డైమెన్షన్స్కి కట్ చేసి ఇక్కడ హైదరాబాద్లోనే మొత్తం అంతా కూడా ఇలా కట్ చేసుకొని మొత్తం అంతా కూడా ట్రాన్స్పోర్ట్లో కార్లోనే భీమవరం తీసుకెళ్ళడం జరిగింది. అయితే మా తాతయ్య వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట. ఏంటి ఇలా ఏదో చేయబోతున్నారు, మొత్తానికి పైప్స్ అన్ని కూడా పెట్టుకుని ఏదో చేస్తున్నారు, మొత్తానికి ఏదో చేస్తున్నారని అయితే వాళ్ళకి అర్థమైంది, కానీ ఏం చేస్తున్నారో తెలియదు. అందుకని చూస్తున్నారు అనమాట, దర్శకత్వ పర్యవేక్షణ అంటారు కదా, ఆ టైప్లో. అలాగే మా కజిన్స్ కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళకు కూడా ఇలాంటి క్రాఫ్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది బాగా. సో వాళ్ళు కూడా హెల్పింగ్ హ్యాండ్ చేస్తారనమాట. ఇట్లా రిలేటివ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒకరికొకరు ఇలా హెల్ప్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి అది చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్ అది. అట్ ద సేమ్ టైం మేమైతే ఎప్పుడైతే ఈ ఫ్రేమ్ కంప్లీట్ చేసి ఇట్లా స్టేజ్కి సెట్ చేసామో మాకు సిస్టర్స్ వాళ్ళంతా కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళంతా కూడా హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారనమాట. మేమైతే ఇట్లా స్టేజ్ని మొత్తం ఇట్లా బ్యాక్ పెట్టేసి దానికి ఒక గ్రీన్ క్లాత్ని అరేంజ్ చేసాము. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీకు ఫోటోగ్రఫీ వాళ్ళు వచ్చిన తర్వాత మీకు చాలా డీటెయిల్గా బాగా కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం చూసారా, అవి ఇంకా టై చేస్తున్నాం అనమాట. మొత్తం అంతా కూడా రా మెటీరియల్ తీసుకెళ్ళాం ఇక్కడ నుంచి. అక్కడ కూడా దొరుకుతాయి, కాకపోతే టైం క్రంచ్ ఉంది, దాని గురించి అని చెప్పేసి ఇక్కడ నుంచే తీసుకెళ్ళడం జరిగింది. అక్కడక్కడ కొంచెం చిన్నగా కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే ఫస్ట్ టైం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. మొత్తానికి అట్ ద ఎండ్ ప్రోడక్ట్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అందరూ కూడా చాలా బాగా లైక్ చేశారు. ఇదే స్టేజ్ బయట చేయించుంటే ఇంచుమించు ఒక 30,000 40,000 అలా వరకు అయ్యేది. మనకైతే చాలా తక్కువ కాస్ట్లోనే అయిపోయింది అది. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే రీయూజబుల్. అండ్ ఇవన్నీ కూడా ఆ శ్రీమంతానికి సంబంధించినటువంటి ఫుటేజెస్ అనమాట. శ్రీమంతం ఫంక్షన్ చాలా బాగా జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. మేమైతే ఆ రోజు చాలా హ్యాపీగా మొత్తం టైం స్పెండ్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం మీకు స్టేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అండ్ ఇప్పుడు టాయ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాయ్స్ కూడా ఇంట్లోనే తయారు చేశాను అనమాట. ఏంటంటే ఇంటర్నెట్లో చూస్తే 7,000 8,000 అలా ఉన్నాయి ప్రైసెస్. వాటిని చూస్తే ముందు అసలు భయం వేసింది. కాకపోతే ఇప్పుడు ఇది కొంత ట్రెండ్ కాబట్టి వీటిని మనం తయారు చేయాలని చెప్పేసి లక్ష్మి ఇంకా మదర్ వీళ్ళంతా వెళ్ళి మెటీరియల్స్ తీసుకొచ్చి టాయ్స్ నార్మల్గా తీసుకొచ్చి వాటికి డ్రెస్సెస్ అన్ని స్టిచ్ చేసి ఆర్నమెంట్స్ కోసం బొటిక్లో దొరికే ఏవైతే శారీ డిజైనర్స్ ఇవన్నీ ఉంటాయో వాటిలన్నింటిలో తీసుకొచ్చి క్రియేట్ చేశానమాట. మా పాపకు మాత్రం చాలా బాగా నచ్చాయి టాయ్స్. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. మీరు చూడొచ్చు, కృతజ్ఞ స్టేజ్ పైన కూర్చున్న టాయ్స్ పక్కనే కూర్చుని వాటితో కలిసిపోయి ఆడుతూ ఉందన్నమాట. ఈ టాయ్స్ కూడా చాలా బాగా అట్రాక్టివ్గా అనిపించాయి. మీరు ఎవరైనా కూడా చేసుకోవాలనుకుంటే మీరు కూడా అవి ఎలా అనేది మీకు డీటెయిల్ వీడియో కావాలంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. లేదు అంటే మీరు ఒకవేళ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలంటే కూడా చూద్దాం, ఫ్యూచర్లో ఇన్ కేస్ ఆ ప్రోడక్ట్స్ ఏమైనా మనం ఏమైనా లాంచ్ చేయగలుగుతామేమో చూసి మీకైతే దానికి సంబంధించిన డీటెయిల్స్ అతి త్వరలో అప్లోడ్ చేస్తాను. చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి అనమాట టాయ్స్ అయితే. అండ్ ఫంక్షన్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కృతజ్ఞ పాపనే. కృతజ్ఞ పాప చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది. ఇంకా ఈ తండ్రి కూతురుని అయితే అసలు పట్టుకోలేకపోయాం. వాళ్ళిద్దరూ చాలా ఎంజాయ్ చేసుకుంటూ తిరిగారు ఫంక్షన్ అంతా కూడా. పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. తన భీమవరాన్ని చాలా బాగా లైక్ చేస్తుంది. అండ్ ఆ విధంగా శ్రీమంతం ఫంక్షన్ అయితే మాత్రం చాలా బాగా జరిగిందనమాట. ఇంకా నానమ్మ తాతయ్య అండ్ వాళ్ళంతా కూడా పెద్దలంతా కూడా ఆశీర్వదించారు ఆ రోజు ఫంక్షన్కి అటెండ్ అయ్యి. మొత్తానికైతే ఆ విధంగా మా శ్రీమంతం ఫంక్షన్ అయితే బాగా జరిగింది. మీరు మనసు పెట్టి ఒక స్టేజ్ డెకరేషన్ కానీ ఏదైనా ఈవెంట్ మీ అంతటి మీరు చేసుకుంటూ ఉండే సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ విషయంలో మాత్రం మా బ్రదర్ నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే అది మనం చేస్తే ఉండే సాటిస్ఫాక్షన్ అది ఎంత మనీ ఇచ్చినా కూడా మనకు రాదు. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. చెన్నూరు ఫ్యామిలీని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.